ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ జోరుగా సాగుతోంది. గెలుపుపై ధీమాతో అభ్యర్థులున్నారు. లెక్కింపు ప్రక్రియను అభ్యర్థులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈసారి తాను గెలుస్తానంటున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణతో మా ప్రతినిధి గోపికృష్ణరావు ఫేస్ టు ఫేస్. జిల్లాలకు సంబంధించి పట్టభద్రులతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే దాదాపు మనతోటి బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణ గ్రాడ్యుయేట్ సంబంధించి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి, ఉదయం నుంచి కూడా పోలింగ్ కౌంటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఏ విధంగా కొనసాగుతుంది? మార్నింగ్ 7:30, 8 o'clock కి కౌంటింగ్ ప్రాసెస్ లో ఒక దశ అంటే సెపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క బూత్ లోపల, అదే విధంగా ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించిన సెపరేషన్ స్టార్ట్ అయింది. సో మొత్తం 499 బూతులు ఉన్నాయి. 2,53,000 మంది ఓట్లు వేశారు. 21 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క కౌంటర్ పైకి బూత్ వారీగా బ్యాలెట్ బాక్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఎన్ని చెల్లుబడే ఓట్లు ఉన్నాయి, ఎన్ని చెల్లుబడని ఓట్లు ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా చూస్తున్నారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సెపరేట్ చేస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మనకు ఒక్కొక్క కౌంటర్ పైకి సుమారుగా 5 నుంచి 6 యావరేజ్ గా అంటే ఓవరాల్స్ ఇప్పటి వరకు చేరినట్టుగా నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు చూసాను. ఇంకా 499 అంటే సుమారుగా ఇంకా 380 బాక్సులు చేరాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇదంతా జరిగేసరికి నాకు తెలిసి ఈ రోజు నైట్ 11-12 వరకు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రియల్ కౌంటింగ్ అంటే వ్యాలిడ్ ఓట్స్ కి సంబంధించిన కౌంటింగ్ మనకు నైట్ 12 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇటు ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువ వచ్చినాయి అన్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఓటింగ్ పైన అవగాహన లేకపోవడం. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఓటింగ్ పైన అవగాహన కల్పించాల్సింది. ఎందుకంటే గతం నుంచి ప్రస్తుతం వరకు ప్రతిసారి మనకు 2019 ఎలక్షన్స్ లోపల ఇక్కడ 10,000 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. మొన్న నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల సుమారుగా 26,000 ఓట్స్ చెల్లని ఓట్లుగా ఉన్నాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలో తప్పనిసరి ఎలక్షన్ కమిషన్ వారు కొంత ఇనిషియేషన్ తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఆ అవగాహన లేకపోవడం వల్ల ఓటింగ్ ఏ విధంగా తెలియక చాలా మంది పాపం గ్రాడ్యుయేట్స్ మిస్టేక్స్. రెండు బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలతో ధీటుగా మీరు పోటీలో ఉన్న నేపథ్యంలో గెలుపుపై మీ అవకాశం లేదు. సో ఇప్పటి వరకు అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ట్రెండ్ చూసాము. అందులోపల ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రయారిటీ నాకు ఎక్కువ మొత్తంలో కనబడ్డది. ఒక 30 to 40% నాకైతే పాజిటివ్ గా కనబడ్డది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ మోర్ దాన్ 50% కనబడ్డది. సో మిగతా జిల్లా లోపల కూడా తప్పనిసరిగా ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఈ టైం వరకు మనకు రేపు మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మొదటి ప్రాధాన్యతలో దాదాపు 50% ఎబో వస్తేనే గెలుపు అవకాశాలు ఉన్న క్రమంలో మీరు మొదటి ప్రాధాన్యతలోనే బయటపడే అవకాశం ఉంది. ఈ విధంగా మొదటి ప్రాధాన్యతతో ఎవరు బయటపడరండి. ఎందుకంటే ట్రెండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆదిలాబాద్ జిల్లా ట్రెండ్ కంప్లీట్ గా కొన్ని ప్రాంతాల లోపల నాకు కాంగ్రెస్ పార్టీకి, కొన్ని ప్రాంతాల్లో నాకు బీజేపీ పార్టీకి ఉన్నది. కామన్ గా నేనైతే ఎక్కడైనా ఉన్నాడు కాబట్టి సో మిగతా జిల్లాల లోపల ఏ విధంగా ఉన్నది అనే దానిపైన మనకు స్పష్టత కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఫస్ట్ ప్రయారిటీ ఎవరు గెలవరండి. దట్ ఈస్ వెరీ క్లియర్. సో సెకండ్ ప్రయారిటీ కౌంటింగ్ తప్పనిసరిగా వెళ్లాల్సిందంటే రిజల్ట్స్ మేబీ అపియర్డ్ డే ఆఫ్టర్ టుమారో. ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో మాత్రం తాను గెలుపులో ముందుంటే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాకుండా రెండో ప్రాధాన్యత ఓట్లతో తాను విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ వినోద్ కుమార్ తో